రైతు భరోసా మాట్లాడమంటే మోస్ట్ ఆఫ్ ది టైం నన్నే విమర్శించడానికి వెచ్చించారు. నేను దానికి కూడా రిప్లై కూడా ఇవ్వడం లేదు, టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అదే మరిగా దశ ఈరోజు రైతు భరోసా ఏదైతే ఎన్నికల ముందు 12,500 రూపాయలు ఇస్తామని 50,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. వీళ్ళ మీటింగ్లో కూడా ప్లేనరీ మీటింగ్ పెట్టి రైతు ప్లేనరీ మీటింగ్ పెట్టి అక్కడ కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. అప్పటికి పిఎంఐ ప్రధానమంత్రి ఏదైతే ఇచ్చారో ఆ ప్రోగ్రాం లేదు. తర్వాత 6,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఎప్పుడూ చెప్తారు దేశ మాట తప్పం మడ తెప్పం. ఇది మాట తప్పడం కాకుండా మడవ తిప్పడం కాకుండా ఏంటో మీరే సమాధానం చెప్పాలి. ఇప్పుడు 12,500 రూపాయలు ఇస్తామని 7,500 రూపాయలకు మడమ తిప్పిన మీరు మాట్లాడే హక్కు మీకు లేదని మరొకసారి తెలియజేస్తున్న దిశ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దిశ ఒక మాట అన్నారు, మాట తప్పమని చెప్పిన వ్యక్తులు 2014 వాళ్ళ మెంబర్లే చెప్పారు. ఆ రోజు రాష్ట్రం 16,500 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంటే నేను రుణమాఫీ ఇస్తానని చెప్తే మీరు ఆ రోజు అన్నారు వీలు కాదు కాబట్టి నేను హామీ ఇవ్వనని చెప్పారు. కానీ ఆ రోజు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి ఒకేసారి అధ్యక్ష 50,000 రూపాయలు రైతుకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. చరిత్రలో ఎప్పుడూ లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు 50,000 5 ఏళ్లకు ఇస్తాను టోపీ పెట్టిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. నేను 50,000 ఒకేసారి ఇచ్చాను. ఇంకో పక్కన దిశ ఏదైతే 3, 4 ఇన్స్టాల్మెంట్స్ 1,50,000 రూపాయలు రైతులకు ఇస్తాను హామీ ఇచ్చాం. నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని, వాళ్ళకందరికీ కూడా ఒక పత్రం కూడా ఇచ్చాం, గవర్నమెంట్ అష్యూరెన్స్ పత్రం అధ్యక్ష. అది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కానీ ఒక రైతుకు హామీ ఇచ్చిన భరోసాని ఈరోజు మీరు ఇవ్వకుండా పోవడానికి మీకు అధికారం లేదు. 4, 5 విడతల్లో ఏదైతే కమిట్ అయ్యామో దాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇవ్వకపోతే ఇప్పించే బాధ్యత మా పైన కూడా ఉంటుంది. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి రైతులకు వచ్చే వరకు మేము పోరాడతామని ఈ సభా సాక్షిగా విజ్ఞప్తి చేస్తున్న దిశ. అవసరమైతే కోర్టుకు వెళ్తాం, కాకపోతే మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే మొత్తం వడ్డీతో సహా ఇచ్చే బాధ్యతని తీసుకుంటాను అధ్యక్ష. తమాషా కాదు. ఏదైనా మీరు ఇంకా మంచి పనులు చేయండి, నేను అభినందిస్తాను. ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష ఎన్నికల ముందు